అమిత్ షా వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకు అమిత్ షా నోటీసులు పంపుతున్నారన్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు అమిత్ షా తనకు గాంధీ భవన్కు నోటీసులు పంపారని విమర్శించారు. కర్ణాటకలోని సిడ్డం ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 సీట్లను గెలిపించి మోదీని గద్దెదించడానికి సహకరించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ కర్ణాటక ఇచ్చింది ఏం లేదు, ఖాళీ చెంబు తప్ప అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందన్నారు. రిజర్వేషన్ కావాలనుకుంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయిగా ఎదిగారని, మల్లికార్జున ఖర్గేకు మీరు మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గుజరాత్ మోదీకి అండగా ఉన్నట్టే కర్ణాటకకు ఖర్గే అండగా కావాలని కోరారు. కర్ణాటక నుంచి 25 ఎంపీ స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందన్నారు. బీజేపీపై పోరాటం చేస్తున్న వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని, ప్రభుత్వం ఈడీ, సిఐడి, సిబిఐ అధికారులను పంపిస్తున్నారని, మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేపు దేశంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బెదిరించి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు ఆపాలని ఆర్ఎస్ఎస్ కోరుతుందని సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు తెలంగాణ ప్రజలపై దాడిగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్లు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్?